ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలు ముగిసి దాదాపు 20 నెలలు కావస్తుంది. అయితే మళ్ళీ ఆ ఎన్నికలకు సంబంధించి ఒక చర్చ అయితే ప్రస్తుతం వైఎస్ఆర్సీపీలో మరో పక్క చూసుకుంటేనేమో మిగతా కొంతమంది మేధావులుగా చెప్పుకున్నటువంటి వాళ్ళు కూడా బలంగా నడుస్తుంది. అదేంటంటే తాజాగా పరకాల ప్రభాకర్ గారు రాసినటువంటి ఒక ఆర్టికల్కి సంబంధించి ఏదైతే 2024 ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి సాయంత్రం 5 గంటలు దాటిన తర్వాత పోలింగ్ గణనీయంగా పెరిగిందని, అనూహ్యంగా వీటన్నిటికీ సంబంధించి ఒక్కొక్క నియోజకవర్గంలో దాదాపుగా 30,000 ఓట్లు వాటన్నిటి కూడా పెరిగిందని చెప్పి చెప్పుకుంటూ వస్తున్నారు. అయితే పరకాల ప్రభాకర్ గారి యొక్క ఆర్టికల్ని బేస్ చేసుకొని వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కావచ్చు, సాక్షి ఛానల్లో కావచ్చు, వీటన్నిటిని బలంగా సర్క్యులేట్ చేస్తున్న పరిస్థితి. అయితే మరి అసలు పరకాల ప్రభాకర్ గారు రాసిన ఆర్టికల్ ఏంటి, అసలు ఆ ఈవీఎంల పనితీరు ఏంటి, వీటన్నిటి గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. సార్ నమస్కారం అండి. నమస్తే సార్. ఇప్పుడు చూసుకుంటే మొన్నటిదాకేమో వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని చెప్పుకుంటూ ఎన్నో ప్రచారాలు చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు చూసుకుంటేనేమో పరకాల ప్రభాకర్ గారు రాసినటువంటి ఒక ఆర్టికల్ మరొకసారి చర్చనీయాంశంగా మారింది. ఆంధ్రప్రదేశ్లో ఆ యొక్క సాయంత్రం పోలింగ్ మూసే సమయంలో గణనీయంగా ఓట్లు పెరిగాయి, ప్రతి నియోజకవర్గంలో ఇది బాగా ప్రభావితం చూపిందని చెప్పి చెప్పుకుంటూ వస్తున్నారు. ఈ అంశం గురించి మీరు ఏమంటారు? నిన్న శ్రీశైలం వెళ్ళాం. శ్రీశైలంలో ఈ పాట ఒకటి మారుమోగుతోంది. చూసావా మారేడుకాయ ఎప్పుడన్నా? చూడలేదు సార్. అట్లయితే నువ్వు పరకాల ప్రభాకర్ గారి ఇంటికి వెళ్ళాలి, లేకపోతే జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్కి వెళ్ళాలి. మసిబూసి మారేడుకాయ చేయటం ఎట్లా? మసిబూసి మారేడుకాయ చేయటం అంటే మరి ఇదేనా ఈ విశ్లేషణ, ఈ ఆర్టికల్లా? లేకపోతే ఈ జగన్మోహన్ రెడ్డి లేకపోతే వైసీపీ వాళ్ళు ఈవీఎంలని టార్గెట్ చేస్తూ మాటలు, వాళ్ళ సోషల్ మీడియా లేకపోతే సాక్షిల్లో డిబేట్లు, కొమ్మినేని శ్రీనివాసరావు గారు దున్నపోతు ఈనిందంటే దూడను కట్టేయమంటాడా? లేకపోతే దున్నపోతు ఈనిందని పరకాల గారు అంటే జగన్మోహన్ రెడ్డి దూడను కట్టేయండి అంటాడా? ఇప్పుడు పరకాల గారు ఫైట్ చేస్తున్నాడు. ఆయన మొత్తం ఇప్పుడు ఎన్నికల ఫలితాలు వచ్చిన దగ్గర నుంచి టార్గెట్ ఈసీ, లేకపోతే టార్గెట్ బీజేపీ అనుకో. నేరుగా బీజేపీ మీద ఆయన ఎక్కువ పెట్టకుండా ఈసీ మీద ఎక్కువ పెట్టి తమిళనాడులో అక్కడికి వెళ్ళి ప్రెస్ మీట్లు పెట్టడం, వాయిస్ ఆఫ్ తమిళనాడు అని వినిపించడం, లేకపోతే కర్ణాటకలో లేకపోతే మహారాష్ట్రలో, బీహార్ వెళ్ళి అక్కడ ఆ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ దానిపైన 65 లక్షల ఓట్లు తొలగించారు అని చెప్పి అక్కడ మాట్లాడటం. అసలు దేశం మొత్తం మీద 2 కోట్ల ఓట్లు ఎక్కువ పడ్డాయి. ఆ 2 కోట్ల ఓట్లని మొత్తం అంతా పంచుకుంటే 79 పార్లమెంటు నియోజకవర్గాలను డిసైడ్ చేసేవి. అంటే బీజేపీ 79 గెలుపు కాదు. ఆ బీజేపీ వచ్చిన దాంట్లో 79 తీసేయండి, ఆ 79 రాహుల్ దాంట్లో కలపండి, రాహుల్ ప్రధాని అయిపోయేవాడు. అంటే టార్గెట్ మోడీయా, టార్గెట్ ఈసీయా? ఆయన తమిళనాడులో చెన్నైలో ప్రెస్ మీటింగ్లోనో మాట్లాడుతూ నేనేదో పేపర్లో చదివా, ఏంటి అసలు ఇది ప్రజా తీర్పు కాల రాశారు, అసలు మొత్తం ఈ విధంగా జరిగింది. అదే ఇప్పుడు ఈ ఆర్టికల్లో రాసిందే ఈ విశ్లేషణలో వినిపిస్తూ, మహారాష్ట్రలో సాయంత్రం 5 గంటల తర్వాత రాత్రి 12 గంటల లోపు 7.8% ఓట్లు పడ్డాయి. ఎట్లా పడతాయి అంటూ పరకాల గారి విశ్లేషణ, వాదన, మొత్తం అపోజిషన్ ఎంపీలంతా రాజీనామా చేయండి అని డిమాండ్ చేశారు. ఇది డిమాండ్ చేసి 6 నెలలు 8 నెలలు అయింది. ఓకే, చేశారా? ఎందుకంటే రాహుల్ గాంధీ రిజైన్ చేయొచ్చు కదా, ఆయన 100 మంది ఎంపీలతో, లేకపోతే మిగతా వాళ్ళందరూ రిజైన్ చేయొచ్చు కదా. ఎందుకని చేయలే? సమాజ్వాదీ పార్టీ కానీ వీళ్ళందరూ, ఇప్పుడు అఖిలేష్ లేకపోతే అటు లాలూ ప్రసాద్ కొడుకులు కానీ అందరూ ఎంపీలను రిజైన్ ఎందుకు చేయించలేదు? మరి ఇందులో వాస్తవికత ఉంటే ఇది ఒక వ్యర్థ వాదన అనాలా, ఒక వ్యర్థ విశ్లేషణ అనాలా, ఎలా చూడాలి? నేను అందుకే అంటుంది మారేడుకాయలు కావాలా అని. ఇప్పుడు నిన్న వైర్లో వచ్చినటువంటి ఆ ఆర్టికల్ చూస్తే ఏంటి ఆయన చెప్తాంది, సాయంత్రం 5 గంటలకి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల తేదీ ఇది మే 13 ఎప్పుడో ఎన్నికలు జరిగాయి కదా, ఆ రోజు మరి దగ్గర ఎంత అని చెప్పారు పర్సంటేజీ? మరి ఆ రోజు సాయంత్రం 5 గంటలకి 68.12% పోలైందంట. అదే మరి నీకు రాత్రి 11:45కి వచ్చేసరికి పెరిగిందంట 8.46%. 5 తర్వాత అర్ధరాత్రి 12 గంటలకి 8.46% ఎలా పెరుగుద్ది అంటాడు. లేదు, ఇంకా తెల్లారుజాము దాకా జరిగింది కొన్ని చోట్ల. ఏది అర్ధరాత్రి 2 దాకా జరిగింది, 3 దాకా జరిగింది.
అర్ధరాత్రి 12 దగ్గర నుంచి పోలింగ్ కంప్లీట్ అయ్యేదాకా ఇంకొక 4.16% పడిందంట. అంటే సాయంత్రం 5 తర్వాత ఈసీ ఇచ్చినది ఎంత, అది కేవలం 68.12% అయితే కంప్లీట్గా అయిపోయిన తర్వాత 4 రోజుల తర్వాత చెప్పాడంట ఫైనల్ పర్సంటేజ్ ఎంత అని చెప్పాడు, 80.66%. అంటే ఈ 12.5% ఓట్లు ఆయన లెక్కలో, ఆయన విశ్లేషణలో 51,83,249 ఓట్లు అంట. ఈ 51,83,249 ఓట్లని 175 నియోజకవర్గాలకి పంచాడంట. పంచితే ఒక్కో నియోజకవర్గానికి ఎంత వచ్చింది, 29,618 వచ్చిందంట. ఇక వీళ్ళు బిగిన్ చేశారు ఏది, దూడను కట్టేసే బ్యాచ్. ఇప్పుడు దున్న అక్కడ ఈనింది కదా, ఇప్పుడు ఈ దూడను కట్టేసే పనిలో కొమ్మినేని చూసారా నియోజకవర్గానికి 30,000 గోల్మాల్ అంటూ. అంటే ఏంటి, ఇప్పటికి ఎన్నికలు జరిగి అన్నాళ్ళు అయింది. ఇప్పుడు రేపు మే 13కో ఏమో 2 ఏళ్ళు కంప్లీట్. అంటే ఇంకా 2-3 నెలల్లో 2 ఇయర్స్ కంప్లీట్ అవుతున్నా కానీ అప్పటి ఎన్నికల ఫలితాలపై ఈ అనుమానాలు, ఈ సందేహాలు ఇవి ఎందుకు రేకెత్తించి ఇంకా ఏం బాగుందామని, ప్రజల్లో ఏ అపోహలు సృష్టిద్దామని. ఇప్పుడు ఈ విశ్లేషణ పరకాల ప్రభాకర్ గారు 2019లో ఎందుకు చేయలే, ఇప్పుడే ఎందుకు చేశారు? 2019లో కూడా ఇదే పర్సంటేజ్. అప్పుడు ఈవీఎంలే, ఇప్పుడు ఈవీఎంలే. అప్పుడు కూడా 2019 ఆ పోలింగ్ రోజు కూడా సాయంత్రం 5 గంటలకి ఇంతే పర్సెంట్, 68%. అర్ధరాత్రి 12ంటికి అంతే, ఎంత, 76%. లేదు కంప్లీట్ అయ్యేసరికి 2ంటికో 3ంటికో కంప్లీట్ అయ్యి 2-3 రోజుల తర్వాత ఫైనల్ పర్సంటేజ్ ఎంత, 80%. అంటే అప్పుడు 12.5% గురించి మాట్లాడిన పరకాల ఇప్పుడు ఈ 12.5% గురించి మాట్లాడటం వెనుక ఏ 12.5 ఉంది, ఏంటి ఆ 12.5 ఏంటో చెప్పు నాకు. 12.5 ఏంటో చెప్పు నువ్వు నాకు. ఇప్పుడు 2019లో కూడా ఉందరా మగడ ఇదే 12.5. ఓకే, ఇప్పుడు ఆ 12.5 కూడా మరి నువ్వేం చేయాలి, అప్పుడు కూడా 175 నియోజకవర్గాలకి పంచాలి, అప్పుడు డివైడ్ చేయాలి. అప్పుడు కూడా మరి ఇదే 30,000 వచ్చుది కదా, అంతే కదా. మరి అప్పుడు కొమ్మినేని ఎందుకని దూడను కట్టేలా, ఓహో దున్నపోతే ఈనిందని పరకాలు చెప్పలేదనా. ఇప్పుడు నీకు ఇంకో మాట, ఈవీఎంల గురించి వద్దాం. జగన్మోహన్ రెడ్డి నిన్ను కూడా మాట్లాడుతూ మళ్ళా ప్రజాస్వామ్య స్ఫూర్తి, ఈ మధ్య ఎక్కువ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నాడు. నిజమైన ప్రజాస్వామ్య స్ఫూర్తి కనపడాలంటే మళ్ళీ మనం బ్యాలెట్ పేపర్కే వెళ్ళాలి, ఈవీఎంలు వద్దు అని చెప్పి నిన్న కూడా మాట్లాడాడు. ఈసీకి కూడా వెళ్ళి ఇచ్చినట్టున్నారు. అసలు రాహుల్ గాంధీ కూడా మాట్లాడాడు కర్ణాటకలో, నువ్వు కూడా విన్నావు కదా, ఏంటి అప్పుడేదో ఒకళ్ళ పేరు మీద 100 ఓట్లు ఉన్నాయి, 1000 ఓట్లు ఉన్నాయి, 200 ఓట్లు ఉన్నాయి, ఓట్ చోరీ, ఓట్ చోరీ అని చెప్పి ఆయన కూడా గగ్గోలు పెట్టేసి హర్యానాలో ఓట్ చోరీ గురించి వీటి గురించి మాట్లాడారు. సరే, మరి నీకు ఒక ఇది వినిపిస్తా. ఇప్పుడు ఒక పాట వినిపించా కదా, మరి ఆ పాట విన్నావు, అది శివరాత్రి పాట. ఇప్పుడు నీకు వినిపించేది ఏంటిది, జగన్ రాత్రి. ఏంటది, లేకపోతే పరకాల రాత్రి అనుకో. 80% ఆఫ్ ది జనాభా ఓట్లు వేసినారు, రికార్డ్ పోలింగ్. 80% జనాభా వెళ్ళి పోలింగ్ బూత్ లో బటన్ నొక్కినారు. ఈ వాయిస్ ఎవరో నీకు తెలుసుగా, జగన్ అండి. చెప్పాలా, ఎవరికి అవసరం లేదు కదా. బటన్ నొక్కిన తర్వాత వాళ్ళు ఏ పార్టీకి ఓటేశారని వీవీప్యాట్ లో వాళ్ళకి కనిపిస్తా ఉంది. వాళ్ళకి వీవీప్యాట్ లో వాళ్ళు వేసిన ఓటు, వీవీప్యాట్ లో వాళ్ళకి కనిపించే ఓటు 2 మ్యాచ్ అయ్యాయి కాబట్టి వాళ్ళు సాటిస్ఫై అయ్యి బూత్ లో నుంచి బయటకు వచ్చారు. ఈ 80% మంది ఎవరైతే ఓటేశారో ఎవడు కంప్లైంట్ చేయాల, ఏ ఓటరు కూడా కంప్లైంట్ చేయాల. ఇప్పుడు నేనున్నాను, వెళ్ళి నేను ఫ్యాన్ గుర్తుకు నేను నొక్కిన తర్వాత వీవీప్యాట్ లో నాకు సైకిల్ గుర్తు కనిపిస్తే నేను ఎందుకు గమ్మనుంటాను కదా. బూత్ లో అక్కడే నేను గొడవ చేసిండు, బూత్ లోనే వెంటనే కంప్లైంట్ లాంచ్ చేసిండు, బూత్ లోనే అని చేసిండు కదా. అట్లా ఏ పార్టీకి ఎవరన్నా కానీ ఇలా ఓటేసిన తర్వాత వీవీప్యాట్ లో వేరే పార్టీకి ఓటేసినట్టుగా ఎవరికి కనిపించలేదు కాబట్టి 80% మంది జనాభా ఓట్లేసిన ప్రతి ఒక్కరూ సాటిస్ఫై అయ్యి ఎటువంటి బూత్ లో గానీ, బూత్ లో కంప్లైంట్ ఇవ్వడం గానీ, పోలింగ్ ఆఫీసర్ దగ్గర కంప్లైంట్ ఇవ్వడం గానీ ఎటువంటి ఎక్కడ జరగల. ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారికి తెలిసి తాను ఎవరికి ఓటేశాడో తనకే తెలియదు అని చెప్పి సినిమాలో ఒక సినిమాలో విలన్ పాత్ర పోషిస్తూ డ్రామాలు చేయడము ఎంత మటుకు ధర్మం చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. ఎంతవరకు ధర్మం జగన్మోహన్ రెడ్డి గారు అని నేను అడుగుతున్నా, ఎంతవరకు ధర్మం కొమ్మినేని గారు అని నేను అడుగుతున్నా, ఎంతవరకు ధర్మం పరకాల గారు అని నేను అడుగుతున్నా. ఇప్పుడు సాయంత్రం 5 నుంచి మరి రాత్రి 11:30 దాకా అక్కడ జనం ఉన్నారు కదా, వాళ్ళల్లో ఎవరైనా కంప్లైంట్ చేశారా? గమ్మున ఉన్నారు కదా. అంటే మనం నొక్కిన బటను
పక్కన వీవీప్యాట్లో పడుతోంది. ఏది, నేను ఇవాళ ఫ్యాన్కి కొడితే అక్కడ మరి సైకిల్ కనుక వస్తే నేను గమ్మున ఉంటానా? మరి పరకాల ప్రభాకర్ గారు 2019లో గమ్మున ఎందుకున్నారు, ఇప్పుడు ఎందుకని గమ్మున ఉండట్లేదు? ఇప్పుడు ఇది మనం అడిగేది కాదు. ఒక పరకాలే కాదు, కొమ్మినైనా లేకపోతే నాగేశ్వర గారైనా ఇంకా మిగతా జాకీలైనా ఎవరైనా సరే, ఇప్పుడు ఒకటి, మీరు గెలిస్తే ఈవీఎంలు ముద్దు, మీరు ఓడిపోతే ఈవీఎంలు వద్దు. నేలకేసి కొడతారా? ఆయన ఎవరో నేలకేసి కొట్టి జైలుకి వెళ్ళాడు. పెన్నెల్లి రామకృష్ణారెడ్డి ఏది తప్ప అని అడిగాడు జగన్మోహన్ రెడ్డి. ఈవీఎం నేలకేసి కొడితే తప్ప అన్నాడు. అంటే ఇక్కడ ఒకటి, జనం పిచ్చోళ్ళు అనుకో, జనం వింటారు, ఎవరు చెప్పినా వింటారు. చంద్రబాబు చెప్పినా వింటారు, జగన్మోహన్ రెడ్డి చెప్పినా వింటారు, మోడీ చెప్పినా వింటారు, పరకాలు చెప్పినా వింటారు. మొత్తం అందరూ చెప్పేది జాగ్రత్తగా వింటారు. వినేవాడే జనం, విన్న తర్వాత ఎరగదీసేవాడే జనం కూడా. ఎవరిని ఎరగదీయాలి, ఎవరిని మడిచిపెట్టాలో కూడా జనంకి బాగా తెలుసు. ఓకే, థ్యాంక్ యూ సార్. Please subscribe to Leo News for more videos.